ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, దేవుని నమ్మి నీతి న్యాయములను అనుసరించినప్పుడు దేవుడు అతనికి ఏ రీతిగా సహాయం చేస్తున్నాడు. 24:7 వచనం, నా తండ్రి ఇంటి నుండి, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి, నేను పుట్టిన దేశము నుండి, పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి, నన్ను తెచ్చి నాతో మాటలాడి, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చి, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను నీవు తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుని అచ్చటికి నీవు తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ కింద తన చేయిని పెట్టి ఈ సంగతి విషయములో ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను తీసుకొని పోయెను. అతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తన యజమానుడు యొద్ద నుండి ఆ దాసుడు, నా కుమారునికి వివాహం చేయాలి, నా కుమారుడికి వివాహము వయసు వచ్చింది. అప్పటికి ఎలా ఉన్నాడు చెప్పండి? అబ్రహాం గారు లెగలేని పరిస్థితిలో మంచం మీదనే ఉన్నాడు. అప్పుడు ఆయన మరి ఆ దాసుడు ప్రమాణం చేయడానికి ఆ చేతిని ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఆయన తొడ కింద పెట్టి ప్రమాణం చేసే పరిస్థితిలో ఉన్నాడు. కనుక అతనికి శక్తి లేదు, చేతికి చెయ్యిచ్చే పరిస్థితి కూడా లేదనుకోవాలి. కానీ అయితే మాట్లాడుతున్నాడు, అయ్యా నీ చెయ్యి తీసుకొచ్చి నా తొడ కింద పెట్టు, నేను నీతో మాట్లాడుతున్నాను. అక్కడ ఏమన్నారు చెప్పండి? నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమును ఈ దేశమునకు ఇచ్చేదనని ఈ దేశాన్ని ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతున్నాడు. నా కుమారునికి ఒక భార్య కావాలి అంటే నాకు శక్తి లేదు కనుక నేను రాలేను, కనుక నా సొంత గ్రామములో నా సొంత దేశములో నుండి నా కుమారుడికి భార్యను నీవు తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ ప్రమాణ విషయాలలో నేను వెళ్ళినప్పుడు అయా ఆ స్త్రీ రాకపోతే, వారు ఒకవేళ ఒప్పుకొనకపోతే, నేను ఎన్నో వేల మైళ్ళు బయలుదేరి వెళుతున్నా కనుక ఈ ప్రమాణం నేను నీతో చేశా కనుక నీ దేవుణ్ణి నేను నమ్ముతున్నా, ఈ ప్రమాణ విషయాలలో నేను నమ్ముతున్నాను. కానీ వారు నమ్మకుండా ఒకవేళ ఆ స్త్రీని కానీ రాకపోతే నన్నేం చేయమంటారు అని అడిగినప్పుడు అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? రాకపోతే నీవు వచ్చేయి, కానీ నా కుమారుణ్ణి మాత్రము నీవు అక్కడకు తీసుకొని పోకూడదు. దేవునికి స్తోత్రము. అలా ఇది ప్రమాణం. ఈ ప్రమాణ విషయాలలో నీవు ఏదైనా ఒకవేళ జాప్యం చేస్తే, ఒకవేళ నీవేదైనా తప్పు చేస్తే, ఈ ప్రమాణ విషయాలలో నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ఒకవేళ ఇది జరిగినప్పుడు వాళ్ళు రాకపోతే, ఈ ప్రమాణ విషయాలలో ఆ స్త్రీ రాకపోతే, ఈ ప్రమాణ విషయాలలో నీవు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ మీద ఏ దోషము ఏ నేరము ఉండదు. కనుక ఇది నీకు నాకు మధ్య ప్రమాణము చేస్తున్నా. ఇదిగో నన్ను తీసుకొచ్చిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నాకు ముందుగా ఉన్న దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు,
నాకు ముందుగా ఎలా నడిచి ఉన్నాడో అలాగునే ఈ కార్యములలో నీ ముందుగా దేవుడు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా నీకు ముందుగా నా దూత, ఏ దూత అయితే నడిపించి, ఏ దేవుడైతే నన్ను నడిపించాడో ఈ ప్రమాణములో ఆ దేవుడు నీకు తోడుగా ముందుగా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఇది నమ్మి నీవు వెళ్ళమన్నప్పుడు 10 ఒంటెలు తీసుకున్నాడు. అక్కడ శ్రేష్టమైన బంగారాన్ని, వస్తువులు, విలువ కలిగిన వాటిని తీసుకున్నాడు. అతను బయలుదేరి వెళ్ళేటప్పుడు అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? 13 వచనం అక్కడ, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను, నేను ఈ నీళ్ల యొద్ద నిలుచుచున్నాను, నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, నీళ్లు చేదుకొనుటకు వచ్చుస్తున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని, నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని నేను తెలుసుకుంటాను. దేవునికి స్తోత్రము. అలా మధ్య మార్గములో వెళుతూ ఉండగా, ఆ ఊరి దగ్గరకు వెళుతూ ఉండగా ఆయన ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, నేను వెళుతున్నా, మరి అబ్రహాము గారు చెప్పినట్టుగా ఆ ఊరి గవిని యొద్దకు వెళుతున్నా కనుక ఆ ఊరిలో ఉన్న పిల్లలు అలాగే నీళ్లు చేదుకోవటానికి వస్తున్నారు కనుక మరి వారిలో ఎవరైనది నాకు తెలియదు కనుక నేను నీ సన్నిధిలో అబ్రహాము దేవుడు, శక్తివంతమైన దేవుడు, ఆయనను ఆశీర్వదించిన దేవుడు నీవే కనుక నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. ఏ చిన్నదైతే నాకు నీళ్లు పొయ్యమని, కడవ వంచి నీళ్లు త్రాగమని చెప్పుద్దో, నేను అడిగినప్పుడు నీళ్లు పోస్తానికి ఏ చిన్నదైతే కడవ వంచి నీళ్లు పట్టుద్దో నాకు పోస్తుందో, ఆ నీళ్లు నేను త్రాగిన తర్వాత నా ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పెట్టాలి. ఇది నీకు నాకు ప్రమాణం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని తన మనసులో అనుకుని ప్రార్థన చేశాడు. అయ్యా, ఏ చిన్నదైతే నేను చూసి, అమ్మా నీ కడవ వంచి నాకు దాహము తీర్చమ్మా అని నేను అడిగినప్పుడు ఆమె నా దాహము తీర్చి, నా ఒంటెలకు కూడా దాహం తీర్చి, ఏ చిన్నదైతే ఆ దాహాన్ని తీర్చి ఆమె ఎవరైనా సరే నేను మాత్రం చూడలేదు కనుక ఆ ప్రమాణములో ఏ చిన్నదైతే నేను అనుకున్నది ప్రకారముగా దాహము తీరుస్తారో వారే నా యజమానుడు కుమారునికి భార్యాగును. దేవునికి స్తోత్రము. అలా ఇదే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు రిప్కా వచ్చింది, అలాగనే నీళ్లు పట్టింది, ఒంటెలకు కూడా ఆమె నీరు పట్టింది అంట. ఒంటెలకు కూడా, ఒంటెలంటే ఎంతంత తాగుతాయో నీరు, మరి టీ తాగినట్టు తాగినాయో మరి ఎలా తాగిందో తెలియదు కానీ అక్కడ ఒంటెలు సామాన్యంగా మరి నీళ్లు పోయాలంటే కష్టం, లేకపోతే పెదాలలాగా టీ తాగినట్టుగా కొద్ది కొద్దిగా పోసి వదిలేస్తారు తెలియదు. కానీ ఏదైతే మాత్రం ఆమె ఒంటెల దాహాన్ని తీర్చింది, అలాగనే ఆ సేవకుడి యొక్క దాహాన్ని కూడా తీర్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేశాడు, అయ్యా ఈమె నా యజమాను కుమారుడికి భార్య. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తర్వాత వెళ్ళాడు, వారింటికి వెళ్ళాడు. అలాగనే ఆమెకి మరి తీసుకొచ్చిన బహుమతుల్లో కొన్ని ఇచ్చాడు. ఆ తర్వాత నీ ఎవరి కుమార్తెవమ్మా అని అడిగితే ఫలానా వారి కుమార్తెనని చెప్పింది. మరి అలాగనే లాభాను కూడా నా సహోదరుడని చెప్పింది. ఆ తర్వాత ఏం చేసింది చెప్పండి? బయలుదేరింది, వెళ్ళారు, ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి చూడండి 48 వచనం చూడండి, నా తల ఉంచి నేను యెహోవాకు మొక్కి అబ్రహాము యొక్క నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా
యజమానుని యొక్క ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమునందు నన్ను నడిపించెను. సరి అయిన మార్గమందు ఏం చేశాడు చెప్పండి? దేవుడు సరి అయిన మార్గమందు దేవుడు అబ్రహాముకు ఏ సహాయము చేశాడో అదే విధముగా ఈరోజు నేను మార్గములో ఉండగానే దేవుడు తన సహోదరి అయిన కుమారుణ్ణి ఆ ఇంటికి నన్ను సరైన మార్గంలోనికి నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రము. అలా అక్కడ చూడండి 49. కాబట్టి నా యజమానుని ఎడల నీ దయను నమ్మకమును మీరు కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పండి. లేని ఎడల అది అయినను నాకు తెలియచెప్పండి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కాని కాదని కాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానునికి కుమారుని భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలను విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసి తరువాత అతడు అతని సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరుడికి తల్లికి విలువ కలిగిన వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని ఆ రాత్రి అంతయు ఉన్నారు. మొదటగా ఏమన్నాడు చెప్పండి? ఆ బంగారాన్ని ఇచ్చాడు, వారి బంధువుల యొద్దకే వెళ్ళాడు, ఆ తర్వాత అబ్రహాం గారు ఇలా ఆశీర్వదించబడ్డాడు అని అన్నీ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరి దేవుని సన్నిధిలో ప్రమాణం చేశాడు. ఎవరు చెప్పండి? ఈ దాసుడు. అయా, నా ప్రమాణ విషయాలలో మీరు అందరూ కూడా బంధువులుగా కలిశారు కనుక నీ కుమార్తెకి అక్కడ ఎంతో దేవుడు ఆశీర్వదించిన స్థానంలోనికి వెళ్ళటానికి మీకు ఇష్టమేనా? ఈ మాటలో ఈ ప్రమాణంలో మీరు ఇష్టపడుతున్నారా అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా భోజనం చేసినా మాట్లాడుకుందాం, చాలా దూరం నుంచి వచ్చారు కదా అని. అంటే భోజనాలు అవన్నీ నాకు వద్దండి, నా ప్రమాణ విషయాల్లో మీరేంటో చెప్పండి. నమ్మకమైన దాసుడు మాట్లాడే మాట ఏమన్నాడు చెప్పండి? భోజనాలు నాకు అవసరం లేదు, నా ప్రమాణ విషయాలలో నా యజమానునికి ఇచ్చిన మాట, నా యజమానుడు యొక్క ఆలోచన ప్రకారముగా నేను నడుస్తున్నా. ఆ ఇంటికి ఎవరైతే ఈ ప్రమాణములో పాలిభాగస్తులుగా ఉంటారో వారి ఇంటిలోనే నేను భోజనము చేస్తా అని చెప్పి ఆ యజమానుడు మాటను తెలియచేసినప్పుడు నాకు తెలియదయ్యా, మేమైతే ఇష్టపడుతున్నాం. తన సహోదరుడు చెప్పాడు, తల్లి చెప్పింది, ఆ పిల్ల తండ్రి చెప్పాడు, మేమైతే ఇష్టమే. కానీ ఆ పిల్ల నీ ఎదుటనే ఉన్నది, ఆమెను అడగమన్నప్పుడు ఆమె కూడా ఇష్టమంది. ఆ తర్వాత అతను తీసుకొచ్చిన బహుమతులన్నీ కూడా వారికి ఇచ్చిన తర్వాత అక్కడ దేవునికి మరలా ఏం చేశాడు చెప్పండి? నమస్కారం చేసి ప్రార్థన చేసి అప్పుడు ఏం చేశాడు చెప్పండి? అన్నపానములు పుచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా నమ్మకమైన దాసులు చేసే పని. నమ్మకమైన వారు ఏం చేస్తారు చెప్పండి? మొదటగా దేవుడు వారికి ఏ పని అప్పగించారో ఆ పని చూస్తారు. కనుక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుని పని, నా యజమానుడు ఏ పని అప్పగించాడో ఆ పని నేను చేయాలి, ఆ తర్వాతే నీకు నాకు మంచి. కనుక నేను నీకు బంగారం ఇచ్చాను, అప్పటికే బంగారం కొన్ని ప్రైజులు ఇచ్చాడు ఆమె. ఎందుకంటే ఒంటిలకు నీళ్లు పోసింది, ఆ తర్వాత ఆయన దాహం తీర్చింది కనుక కొన్ని బంగారపు కొన్ని బహుమతులు ఇచ్చాడు. ఇచ్చినా సరే ఒకవేళ అవి పోతే పోయినాయి, కానీ నా యజమానుని యొక్క ప్రమాణములో మీరు ఒప్పుకుంటే
నేను ఇక్కడ భోజనం చేస్తా, నేను నివాసం చేస్తా, లేదా తిరిగి నా దేవుడు నాకు ఎక్కడ సెలవిస్తే అక్కడికి వెళతా. దేవుని స్తోత్రము. అలాగే నమ్మకమైన దాసుడు చేసే పని అది. నమ్మకమైన వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని మాట ప్రాధాన్యత ఇస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని, నమ్మకమైన వారిని ఏమన్నాడు చెప్పండి దేవుడు? బల నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసుడా. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? కొంతమంది దేవుడి పని అప్పగిస్తే రకరకాలుగా వారి సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటున్నారు. సేవకులు అలాగున్నారు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. చూసి రమ్మంటే ఏం చేస్తున్నారు చెప్పండి? కాల్చి వచ్చేస్తున్నారు. కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని ప్రమాణం, నువ్వు ఏ పని మీద వచ్చావో, ఏ పని నీకు అప్పగిచ్చాడో ఆ పనిలోనే నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంతేకాని దేవుడు నీకు అప్పగించినది ఒకటైతే నీ లాభాన్ని, నీ స్వలాభాన్ని చూసుకున్నాడు ఎవరు చెప్పండి? అక్కడ గెహాజీ ఏం చేశాడు చెప్పండి? నమ్మకముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎలీషా దగ్గర నమ్మకముగా ఉండి ధనం విషయంలో ఏం చేశాడు చెప్పండి? తన స్వలాభాన్ని చూసుకున్నాడు కనుక నా యజమానుడికి, నా సేవకునికి జ్ఞానం లేదు కనుక ఇంత డబ్బు, ఎన్ని బట్టలు, ఇంత ఎండి ఎలా పంపిస్తున్నాడు? కనుక అతనికి కావలసిందేదో నా యజమానుడు ప్రార్థన చేసి స్వస్థపరిచాడు కదా, అతని ఊరినే తీసుకుని వచ్చి ఆ బహుమతి మనకే ఇస్తున్నాడు కదా, కనుక తిరిగి మరలా పంపిస్తాడేంటి అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? వెళ్ళి మరలా తన యొక్క దాసునికి ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఎలీషాకు తెలియకుండా, సేవకుడికి తెలియకుండా సాటును వెళ్ళి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా సాటును తెచ్చుకున్నాడు అంట, నమ్మకస్తుడిగా ఉండి సాటున ఆశించాడు. ఆ డబ్బు తెచ్చుకుని దాసుకుని మరలా వచ్చి తన యజమానుని ఎదుట నిలబడ్డాడు. అక్కడ ఎలీషా ఎదుట నిలబడితే ఎలీషా అంటున్నాడు, ఏమన్నారు చెప్పండి? అక్కడ చూడండి, ఎలీషా ఏమన్నాడు చెప్పండి? 2 రాజులు 5వ అధ్యాయం 25వ వచనములో, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీవు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి, నీకు నీ సంతానమునకు సర్వకాలము కూడా అంటి ఉండునుగాక అని చెప్పగానే తక్షణమే వాడు మంచు వలె తెల్లని వాడి మీద కుష్టు కలిగిందంట. అంత నమ్మకముగా ఉన్నాడు గెహాజీ. ఎలీషా దగ్గర ఎంత నమ్మకమైన దాసుడు చెప్పండి? ప్రథమ దాసుడు, నమ్మకమైన వాడు. అలాంటి వాడు నా యజమానునికి తెలివి లేదు, ఈ యొక్క డబ్బు బంగారం అంతా విడిచిపెడుతున్నాడు, ఈ దుస్తులన్నీ పోగొడుతున్నాడు అని చెప్పి, అయ్యా ఇప్పుడే నేను పక్కకి వెళ్ళి వస్తానని చెప్పి ఏం చేశాడు చెప్పండి? అక్కడికి వెళ్ళి అవన్నీ దాచుకుని మరలా వచ్చి ఆ యొక్క దాసుని యొద్ద ఎవరిని నిలబడ్డాడు చెప్పండి? ఆ యొక్క సేవకుడి దగ్గర నిలబడ్డాడు. సేవకుడి దగ్గర నిలబడినప్పుడు ఎలీషా అంటున్నాడు, అక్కడ గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావా ఎప్పటిదాకా అని? నేను ఎచ్చడికి వెళ్ళలేదయ్యా. నిజంగా వెళ్ళలేదా అని అంటే నిజంగా వెళ్ళలేదా అంటున్నాడు. నా ఆత్మ నీతో రాలేదా? ఆ నయమాను ఆ ఎండి దుస్తులు నీకు ఇచ్చినప్పుడు నీవు తీసుకుని దాచుకున్నావే, అది నిజము కాదా అన్నప్పుడు మాట్లాడలేకపోయాడు. కనుక అది ఎందుకు చేశాడు? నయమానును ఎందుకని అతని బంగారాన్ని, అతని ఎండిని, అతని దుస్తులను ఎందుకు తిరిగి పంపిస్తున్నాడండి? ఇశ్రాయేలీలలో సదాకాలము ఇశ్రాయేలుని కాపాడే దేవుడు వారికి సహాయముగా ఉన్నాడని, తరతరములు కూడా తోడుగా ఉన్నాడు అని. కనుక అలాంటి దేవుడు మరి ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు అని, వ్యాధిని స్వస్థపరిచేవాడని,
ఆకాశ పక్షులకు ఆహారం పెట్టే దేవుడు మరి ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడు అని తెలియ చెప్పడానికి ఆ నయమాన్ని నేను పంపించాను. నీ వెళ్ళి ఆ సొమ్ముకు నువ్వు ఆశపడ్డావు. దేవునికి స్తోత్రము. అలా ఆ దోపుడు సొమ్ముకి నీవు ఆశపడ్డావు కనుక నయమానుకు కలిగిన కుష్టి సదాకాలము సంవత్సరాలు నీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా సర్వకాలము కూడా నీకు ఆ కుష్టి నీ మీద కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో నమ్మకమైన వారంటే ఎలా ఉండాలి చెప్పండి? యథార్థముగా మరి దైవ సేవకులు పక్షాన దైవ సేవకులతో పాటు మనం తిరుగుతున్నాము అంటే, దైవ సేవకులతో పాటు మనం ఉన్నాము అంటే, ఆ యజమానుడు ఏం చేశాడు చెప్పండి? అబ్రహాముతో ఉన్న యజమానుడు మొదటిగా, అయ్యా నాకు ఈ సుట్టరకాలతో నాకు సంబంధం లేదు కనుక దేవుడు తన మార్గంలోనే మీ యొద్దకు పంపాడు, వారి బంధువుల యొద్దకు పంపాడు కనుక అది దేవుని చిత్తమై ఉన్నది కనుక ప్రమాణ విషయాలలో నేను నీ చెప్తున్నా, మరి నీ కుమార్తెను మా యజమానుని కుమారుడికి ఇస్తారా ఇవ్వరా? రెండే మాటలు. కనుక నా యజమాను కుమారుడికి నీ కుమార్తెను ఇస్తారా ఇవ్వరా? దేవునికి స్తోత్రము. అలా ఆ ప్రమాణ విషయాలలో నేను మీరు ఒకటైతే తప్పకుండా మీ ఇంట నేను భోజనం చేస్తా, లేదా నా దేవుడు నాకు ఎటు మార్గాన్ని చూపిస్తాడో అటు నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. దేవునికి స్తోత్రము. అలా అని ఆ దాసుడు దేవుడు తల వంచి ప్రార్థన చేసి మరి అక్కడ సమర్పణ చేశాడు. ఆ తర్వాత రిబ్కాను తీసుకుని వెళ్ళాడు. రిబ్కా కూడా చాలా ఎలాంటి చెప్పండి? కష్టపడే వ్యక్తి, దయాదాక్షిణ్యము కలిగిన వ్యక్తి కనుకని అతనికి నీరు పట్టింది, ఆ ఒంటెలకు కూడా దాహము తీర్చింది. దేవునికి స్తోత్రము. అలా శక్తి కలిగిన వారు కనుక తమ కష్టము ఎలా అంటే చెప్పండి? దేవుడు ఏమంటున్నారు చెప్పండి? కష్టపడే వారికి దేవుడు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తాడన్న. కనుక ఒళ్ళు దాచుకునే వారికి కాదు, ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి దేవుని మార్గాల్లో నడుస్తూ వారు ఎప్పుడైతే ఆ క్రియలు అనుసరిస్తారో తప్పకుండా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగునే ఆ దాసునికి ఆమె సహాయం చేసింది, అంత బహుమతి వచ్చుద్దని, ఆమెకి ఒక గొప్ప స్థానము ఈ భూమి మీదే ఒక తల్లిగా అనేక జన్మలకు ఆశీర్వాదంగా మారుద్దని ఆమె అనుకోలేదు. కానీ ఆమె ఉపకారం చేసి ఏం చేసింది చెప్పండి? ఆమె ఉపకారానికి అనేక దీవెనలు పొందుకున్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? వారు దాక్షిణ్యముతో అక్కడ చదివారు కదా, కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? 19:17 సామెతల్లో కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వారి ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. వారు ఏ ఉపకారము చేశారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతి ఉపకారం చేస్తాడు. ఎవరైనా సరే మనం ఏదైనా సహాయం చేయండి, వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి సహాయం చేస్తాడంట. దేవుని స్తోత్రము. అలా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు మీరు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సుపూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్లు కాక ప్రభునకు చేసినట్లే మీరు ఇష్టపూర్వకముగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడు, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మీరు మాని ఆ ప్రకారమే వారి ఎడల మీరు ప్రవర్తించండి. మనుషులకు చేసినట్లుగాక దేవుడు ఏమన్నారు చెప్పండి? మనుషులకు చేసినట్లుగాక
ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి. మనుషులను సంతోషపెట్టే వారికి ఉండకండి. మనుషులను సంతోషపెట్టే భక్తి ఉంది, మనుషులను సంతోషపరిచే లౌకిక స్వభావం ఉన్నది. కనుక అలాగూ కాకుండా ఇష్టపూర్వకముగా ఇది మనం దేవునికి చేస్తున్నాం అనే విధముగా ప్రతి కార్యాన్ని మీరు చేయండి. చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన యజమానుడైన వాడు పరలోకంలో ఉన్నాడు కనుక మనుషులకు చేసినట్లుగాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి కార్యము సత్కార్యము చేయను, దాని వలన ఏమన్నారు చెప్పండి, దాని ఫలము ప్రభు వలన మీరు పొందుదురని దేవుని వలన మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఏమన్నారు చెప్పండి, దాని ఫలము ప్రభు వలన మీకు సహాయము తప్పకుండా దొరుకుతున్నది. కనుక ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేయండి. ఇది మనుషులకు కాదు, దేవునికి చేస్తున్నాం. కనుక మీ తోటి వారికి ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఇష్టపూర్వకముగా ఆ పని మీరు చేయండి. తప్పకుండా దేవుడు అంటున్నాడు, ప్రభు వలన మీకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు అన్ని విషయాల్లో మనము తోటి వారికి సహాయం చేసే విధముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం అన్ని విషయాలలో నమ్మకముగా ఉండాలి. ప్రభు దాసులమని ఎరిగిన వారిగా దేవుని చిత్తం మనలో సంపూర్తి నెరవేర్చడానికే ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన చిత్తమును నెరవేర్చడానికే ఈ లోకములో మనలను తన సన్నిధానములో గొప్ప ఐశ్వర్యవంతులుగాను అలాగనే దరిద్రులుగా నిర్మించినా సరే ఒకవేళ ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచాలి.